Yeah, to be honest, I didn't expect any likes and shares. Just exam crack कर दो यार. Let's crack the exam together and మీ మెంటల్ హెల్త్ని కూడా చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. డోంట్ టేక్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ యార్. అంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. అంత తీసుకోవడం వల్ల యాంగ్జైటీ పెరిగి అన్నీ రాంగ్ కాల్స్ బ్రెయిన్లో అన్నీ రాంగ్ థాట్స్ వస్తాయి, కానీ దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. వీ విల్ డెఫినెట్లీ ఫైనల్ లిస్ట్లో మనం ఉండేలాగే కష్టపడదాం. మన చేతిలో హార్డ్ వర్క్ ఒక్కటే ఉంటుంది, దాని తర్వాత మన చేతుల్లో ఉండదు. దేర్ ఆర్ సమ్ నిజంగా కొన్ని ఇష్యూ లక్ ఫ్యాక్టర్ అని ఇవన్నీ టైం రావాలి అని అంటారు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇట్స్ నాట్ అబౌట్ అవర్ హార్డ్ వర్క్. మన చేతిలో మన హార్డ్ వర్క్ మన 100% ఇస్తే చాలు, అండ్ జస్ట్ మూవ్ ఆన్. అంతేకాని డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్ అండ్ టేక్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్. ఈ వీడియో ఐ థింక్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, ఐ రీసెంట్లీ ఇంటరాక్టెడ్ విత్ వన్ ఆఫ్ ద ఆస్పిరెంట్. ఇలాగా కొన్ని ఆస్పిరెంట్స్ని మామూలుగా మాట్లాడినప్పుడు ఐ ఫీల్ వెరీ బ్యాడ్. లైక్ అంత నేను కూడా ఫస్ట్ ఆస్పిరెంట్గా ఉన్నప్పుడు, నేను ఎగ్జామ్ ఇచ్చేటప్పుడు, నేను ప్రిపరేషన్ టైంలో ఐ ఆమ్ ఆల్సో ఇన్ ద సేమ్ ఫేజ్. కానీ ఇప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు ఐ ఫీల్ వెరీ బ్యాడ్. ఎందుకంటే తనకి చదవాలని ఉంది కానీ చదవలేకపోతుంది. బుక్స్ తీసిన డీవియేషన్స్ వచ్చేస్తాయి, డిస్ట్రాక్షన్స్ వచ్చేస్తాయి. ఇదేదో సెమిస్టర్ ఎగ్జామ్ లాంటిది కాదు కదా. సెమిస్టర్ ఎగ్జామ్ కాలేజ్ ఎగ్జామ్స్లా కాదు. మనకి రోజు క్లాసులు చెప్పి మళ్ళీ దాన్ని ప్రిపేర్ అయ్యి ఇవన్నీ మనం యూట్యూబ్లో చూసిన ఏమైనా టాపర్స్ రికార్డింగ్ కానీ టాపర్స్ వీడియో కానీ ఇవన్నీ చూసినప్పుడు మనకి ఎలా అనిపిస్తుంది అంటే, మనం ఆ స్టేజ్కి వెళ్ళగలుగుతామా? ఎందుకంటే మనం సరిగ్గా చదవట్లేదు, మనకు కన్సిస్టెన్సీ లేదు. మనకి ఈరోజు చదువుతాం, రేపు వదిలేస్తాం. కానీ అందరూ నేను కన్సిస్టెంట్గా ఇన్ని గంటలు ఇన్ని రోజులు చదివాను అని అంటున్నారు. అసలు నాకు మనకి సాయంత్రం పడుకునేటప్పటికల్లా రిగ్రెట్ వస్తుంది. ఈ రోజంతా వేస్ట్ చేశాను. ఈ రోజంతా నేను ఆల్రెడీ చాలా అటెంప్ట్స్ అయిపోయినాయి, లేకపోతే యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇచ్చి ఇప్పుడు ఇది ఎలా చేయాలి, ఎలా చదవాలి అని అనుకుంటున్నాను. ఎవ్రీ వన్, ఈవెన్ ఫస్ట్ ర్యాంకర్ కూడా ఈ ఫీలింగ్ ఉంటుంది. అందరూ ఏమీ రోజు కన్సిస్టెన్సీ ఈజ్ ఏ కీ, అది అందరికీ తెలుసు. కానీ అందరూ రోజు కన్సిస్టెన్సీగా ఉండలేరు. మీ పొజిషన్లో అందరూ, ఈవెన్ టాపర్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మేము 100%, 200% డ్యామ్ షూర్, నేను చెప్తున్నాను కదా నమ్మండి, ఈ పొజిషన్లో ఉంటారు. కాకపోతే మనం 100% హార్డ్ వర్క్ ఇస్తారు. లాస్ట్లో టైం ఫ్యాక్టర్, లక్ ఫ్యాక్టర్ అన్నీ ఉంటుంది. అండ్ నేను రీసెంట్గా ఐ వాజ్ డిస్టర్బ్డ్ విత్ సో మెనీ న్యూసెస్ ఆల్సో. వీళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ డిప్రెషన్, వాళ్ళ మెంటల్ హెల్త్, అండ్ ఐ వాజ్ సీన్ రీసెంట్గా ఒక న్యూస్ కూడా చూసాం, సూసైడల్ అటాక్స్, తప్పుగా ఆలోచించడం. యూనో ఒక ఐఐటి గ్రాడ్యుయేట్, ఆల్రెడీ మీరు అందరూ న్యూస్ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి, ఒక ఐఐటి గ్రాడ్యుయేట్, గోల్డ్ మెడలిస్ట్, 50 దాకా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అప్లై చేసి ఏది సెలెక్ట్ అవ్వకపోతే అన్ఎంప్లాయ్మెంట్కి తట్టుకోలేక గిల్టీ ఫీలింగ్, ఫాదర్కి ఏం సంపాదించలేకపోతున్నానని ఆ గిల్టీ ఫీలింగ్, చుట్టుపక్కల ఉన్న ప్రజల ఏమంటారు దాన్ని దెప్పడం, ఇవన్నీ కూడా స్ట్రెస్ తీసుకోలేక హీ డైడ్, సూసైడ్ చేసుకుని డైడ్. అండ్ రీసెంట్లీ ఇదొకటే కాదు, అబ్బాయి ఇంజనీరింగ్ ఐఐటి కొట్టడమే గ్రేట్. అసలు ఐఐటిలో ర్యాంకే రాదు, ఐఐటి కొట్టడమే గ్రేట్. ఐఐటితో పాటు ఐఐటి నుంచి గోల్డ్ మెడలిస్ట్ తీసుకున్నాడంట. ఇంత బాగా చదివిన అబ్బాయి 50 గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఒక్క గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా క్రాక్ చేయలేడా? ఆ అబ్బాయి 100% ఇచ్చినా ఇవ్వకపోయినా అట్లీస్ట్ ప్రాబబిలిటీ చూసుకున్నా ఒక్క ఎగ్జామ్ అన్నా క్లియర్ చేయగలుగుతాడు కదా. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. కొన్ని మన చేతుల్లో ఉండవు. ఆ అబ్బాయి కన్నా అస్సలు చదవలేని వాళ్ళు, తక్కువ వాళ్ళు క్రాక్ చేస్తారు. ఒక్కొక్కటి హార్డ్ వర్క్ అనేది మనం ఎంత ఇవ్వాలో అంత ఇవ్వగలవు. నీకు 100% అంటే 200% ఇవ్వి. నువ్వు ఎంత చదవాలంటే అంత చదువు. నువ్వు ఎంత నీ ఇష్టంతో చదువు, కష్టంగా చదవకు. ఇష్టంగా నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేయాలంటే జస్ట్ స్ట్రెస్ తీసుకోకుండా హార్డ్ వర్క్ చేయి. రిజల్ట్ అనేది నీ చేతిలో ఉండదు. మేబీ చాలామంది ఇంకా అలసిపోయి అలా చేసుకోవద్దు. ఇట్స్ నాట్
నేను అందుకే చెప్తారు అందరూ కూడా యూపీఎస్సీ ప్రిపరేషన్లో కూడా నేను ఒక ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాను యూపీఎస్సీకి. ఫస్ట్ ఒక సీనియర్ మోస్ట్ సార్, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, దట్ వాజ్ ద టైమ్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఫర్ ద యూపీఎస్సీనా. ఆ సార్ ఏమని చెప్పారంటే, స్టార్టింగ్లో మనకి ఈ ఇయర్ ఫస్ట్ అటెంప్ట్లో ఎలాగన్నా నేను క్రాక్ చేసేయాలన్న థాట్తో వెళ్తాం. సార్ ఒకటే చెప్పారు, యూపీఎస్సీ ఈ గవర్నమెంట్ ఆఫీస్ అని ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్, ఈ ఎగ్జామ్ అనేది ఇదే లైఫ్ అనుకుని చదవకండి అని. దెన్ ఐ వాజ్ వెరీ యాంగ్రీ విత్ దట్ సార్. అంటే యాంగ్రీ అంటే కోపం కాదు, అదేంటి శుభమా అని ఇలా వస్తే ఇది లైఫ్ కాదంటారేంటి, ఇదే లైఫ్ అనుకుని ఐ వాజ్ అన్నీ వదులుకుని ఐ వాజ్ ప్లేస్డ్ ఇన్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, మంచి మంచి ఎంఎన్సీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా వదులుకుని ఇదే లైఫ్ అని వస్తే ఇది లైఫ్ కాదు పార్ట్ ఆఫ్ లైఫ్ అంటాడేంటినా అని అనుకున్నాను. తర్వాత ఒక్కసారి మనం ఫస్ట్ టైం ఫెయిల్యూర్ చేసిన తర్వాత అర్థమవుద్ది, ఇదే జీవితం కాదు, ఇది జీవితంలో ఒక చిన్న పార్ట్, దెర్ ఈజ్ అ బిగ్గర్ థింగ్. మీ లైఫ్ చాలా ఉంటుంది ఇంకా. యూ విల్ హ్యావ్ ఏ ఫ్యామిలీ ఉంటుంది, పేరెంట్స్ ఉంటారు, మ్యారీడ్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే వాళ్ళు ఉంటారు, పేరెంట్స్ ఉంటారు, ఇంకా చాలా 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 థింగ్స్ ఉంటాయి. ఓన్లీ చదువు, ఈ ఎగ్జామ్ క్రాక్ చేయలేకపోవడం ఇదే నా జీవితం అనుకుని ఎప్పుడూ మొదలు పెట్టద్దు. మళ్ళీ ఇప్పుడు నేను ఏం స్టార్ట్ చేయలేదు, అందుకే ఐ వాజ్ థాట్ ఆఫ్ స్టార్టింగ్ విత్ దిస్ బ్యూటిఫుల్ కోట్, నోట్ ప్యాడ్లో ఉన్న కోట్. నేను అనుకున్నాను ఇది చూసినప్పుడు, లైక్ సీరియస్లీ దిస్ కోడ్ హ్యాస్ సో మచ్ మీనింగ్. ఎవ్రీ డే మనకు ఒక ఛాన్సే, ఈరోజు అయిపోయింది, ఇట్స్ ఓకే. అందరూ తప్పులు చేస్తారు, ఎవ్వరు తప్పులు చేయని వాళ్ళు ఎవ్వరూ ఉండరు, అందరూ తప్పులు చేస్తారు. ఈవెన్ ద ఫస్ట్ ర్యాంకర్ కూడా తప్పు చేసి వచ్చిన వాడే. ఎవ్రీడే యాజ్ ఎ ఛాన్స్, ప్రతిరోజు ఒక ఛాన్స్ ఉంటుంది మళ్ళీ స్టార్ట్ చేయడానికి. అందుకని నేను చదవలేదు, నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, నేను ఇది చేయలేదు అనే దానికన్నా ఈరోజు అట్లీస్ట్ స్టార్ట్ టుడే విత్ అ పాజిటివ్ థాట్. ఈరోజు ఎలాగైనా నేను ఇది కంప్లీట్ చేస్తానని స్టార్ట్ చేయి. ఈరోజు అది కంప్లీట్ అవ్వకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఒక 10% కంప్లీట్ చేయి. మీకు ఒక భయంకరమైన నిజం చెప్పినా, ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా పూర్తిగా ఏమి కంప్లీట్ చేయలేరు, మీకులాగే చేస్తారు. కాకపోతే కొన్ని ట్రిక్స్ తెలిసి లక్ ఫేవర్ అవ్వడం వల్ల, వాళ్ళు మీకన్నా కొంచెం హార్డ్ వర్క్ ఎక్కువ చేయడం వల్ల, కొంచెం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం వల్ల ముందుకెళ్తారు. ఎవరికన్నా కొంచెం బుక్స్ చదివే హ్యాబిట్ ఉంటే, దెర్ ఈజ్ వన్ బ్యూటిఫుల్ బుక్, అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్ ఉంటుంది, జస్ట్ రీడ్ ఇట్. దాన్ని చదివిన తర్వాత మీకు బోరింగ్గా ఉంటుంది, ఐఎమ్ నాట్ సేయింగ్, జస్ట్ అన్నా చూడండి. దాన్ని ఏంటంటే రోజు 1% ఇంప్రూవ్ అవడం వల్ల నువ్వు ఎంత ఇంప్రూవ్ అవుతావో నీకే తెలీదు. 1% ఇంప్రూవ్ అంటే ఈరోజు నువ్వు సపోజ్ ఒక చాప్టర్ ఫుల్గా చదవాలనుకున్నావు, చదవలేకపోయావు, ఆ చాప్టర్లో 2-3 టాపిక్స్ చదివినా చాలు. అలా 1% ఇంప్రూవ్ అయితే యూ విల్ బీ అనదర్ లెవెల్. ఆ బుక్ చూసినప్పుడు నేను ఇంత చిన్న విషయం కష్టపడాలని, దాంట్లోనే ఈరోజు నువ్వు 1% తక్కువ కష్టపడినా నిన్నటికన్నా యూ విల్ గెట్ ఇన్ టు మైనస్లోకి వెళ్ళిపోతావు. అంటే నువ్వు ఇది వరకు ఉన్న దానికంటే నెగిటివ్లోకి వెళ్ళిపోతావు. జస్ట్ రీడ్ దట్ అటామిక్ బుక్ యార్. ఇదంతా చదువు ఎస్, కష్టం, ఇదంతా ఎస్, కష్టపడాలి, చదువుకోవాలి, ముందుకెళ్ళాలి అంతే. అది ఎంతవరకు మీ హెల్త్ని ఎఫెక్ట్ చేసి డిప్రెషన్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ కన్నా డేంజర్ ప్రాబ్లం అయిపోయింది మెంటల్ హెల్త్. ఆ మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ చేసే అంతగా వెళ్ళిపోకండి. ఐ సీ ద వీడియోస్ ఆఫ్ చాలా, ఐఎమ్ నాట్ జడ్జింగ్ ఎనీవన్, నేను ఎవరిని యూట్యూబ్ని ఎవరిని జడ్జ్ చేయట్లేదు, కానీ ద వీడియోస్ ఆఫ్ లైక్ ఇలా చదివేయాలి, ఇంత కష్టపడాలి, మీరు ఈ 24 అవర్స్, ఈ 48 అవర్స్ ఇలా కష్టపడితేనే మీకు ర్యాంక్ వస్తుంది, ఇలా. అవును, వాళ్ళందరూ మీ మంచి కోసమే చెప్తారు. మీరు 24 అవర్స్ కష్టపడాలి, 12 అవర్స్ కష్టపడాలంటే అట్లీస్ట్ మీరు 6 అవర్స్ అన్నా కష్టపడతారని చెప్తారు. కష్టపడాలి, ఐఎమ్ నాట్ సేయింగ్ కష్టపడొద్దని. జస్ట్ మైండ్ని రిలాక్స్గా, ఇంట్రెస్టింగ్గా, ఇష్టంగా చదవండి. అంతేగాని మీరు ఎంత కష్టపడినా
రిలాక్స్డ్గా చదివినా ఒకటే. మీరు బాబోయ్ అమ్మాయి అనుకుని ఇంక అసలు నిద్ర లేకుండా అది బుర్రకెక్కకుండా కూర్చుని చదివినంత మాత్రాన మీరు ఎగ్జామ్ క్రాక్ చేయలేరు. నిన్నటి గురించి వదిలేయండి. ఐ మీన్ రివిజన్ చదువు విషయం వదలమంటలేదు. నిన్న మీరు చదవలేదు, ఓకే, జస్ట్ లీవ్ ఇట్. దాని గురించి తలుచుకుని ఈరోజు కూడా వేస్ట్ చేయొద్దు. అప్పుడు ఎలా చదవాలి ఏంటి అన్నీ జస్ట్ రిలాక్స్ యార్. ఒక్క నిమిషం కూర్చుని మీకు అన్నీ ఏం చదివినా ఎక్కడున్నా సరే అన్నీ మూసేసి జస్ట్ ఒక్క నిమిషం రిలాక్స్డ్గా కూర్చుని స్ట్రెస్ తీసుకోకుండా అయిపోయింది, జస్ట్ లీవ్ ఇట్. అది మనం ఎన్ని చేసినా టైం రాదు. ఉన్న టైంని ఎలా మంచిగా వినియోగించుకోవాలి. అయిపోయి నాకు ఇంకా అవ్వదేమో అంటే ఉన్న టైం కూడా ఆ ప్రాసెస్లో అయిపోతుంది. దట్స్ ఎవ్రీ డే ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ న్యూ బిగినింగ్. జస్ట్ రిమెంబర్ దట్. ఎప్పుడు కూడా ప్రీవియస్ థాట్స్ అవన్నీ జస్ట్ లీవ్ ఇట్. అండ్ అంత డిప్రెషన్లో కూడా అవసరం లేదు. మీరు కష్టపడి చదవండి. వెన్ ద రైట్ రిమెంబర్ వన్ థింగ్, కష్టానికి ఎప్పటికన్నా నేను అంత కష్టపడలేదేమో రాలేదని, మీరు ఎంత కష్టపడ్డారో దానికి డెఫినెట్గా ఏదో ఒక రూపంలో ఎప్పుడోకప్పుడు దాని రిజల్ట్ వస్తుంది. కాకపోతే ఒక్కొక్కసారి టైం లేట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి టైం ఫాస్ట్గా అవ్వచ్చు, అంతే. టైం అటు ఇటు అవుతుంది కానీ మీరు కష్టపడిన దానికి రిజల్ట్ వస్తుంది. డెఫినెట్ 100% షూర్. ఏదైతే అయింది అందరూ కష్టపడి చదివినారు. నేను జస్ట్ రోజుకి 5 hours చదువుతాను, 4 hours చదువుతాను, చదివింది పర్ఫెక్ట్గా చదువుతాను, ధైర్యంగా రాస్తాను ఎగ్జామ్. జస్ట్ రైట్, కంప్లీట్ ద సిలబస్, అండర్స్టాండింగ్ ద టాపిక్, అనలైజ్ ద ప్యాటర్న్. జియోగ్రఫీ తీసుకున్నారు, ఒక పాలిటీ తీసుకున్నారు, ఆ పాలిటీలో ఒక చాప్టర్ తీసుకున్నారు, ఆ చాప్టర్ ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నారు. దాని నుంచి ఎన్ని బిట్స్ వస్తున్నాయో అనలైజ్ చేయండి, ఎలాంటి బిట్స్ వస్తున్నాయో అలాంటి చేయండి. అంత డీప్గా టాపిక్ చదవండి. పైనే దాన్ని పెట్టిస్తారంటే టాపిక్ పైనే చదవండి. మీకు ఎంత టైం ఉంటే అంత టైంలో చదవండి. అంత కంప్లీట్ ఎవ్వరూ చేయరమ్మా, ఏ సిలబస్ కూడా అంతా కంప్లీట్ చేయరు. దానికి అంత స్ట్రెస్ తీసుకోకండి యార్. రిలాక్స్గా ఉండి మెంటల్ స్ట్రెంగ్త్ని, మెంటల్ హెల్త్ని టచ్లో పెట్టుకుని జస్ట్ హెల్తీగా ఈట్ తిని పొద్దున్నే మంచి బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చోండి చదవడం కోసం. జస్ట్ మధ్యాహ్నం న్యాప్ తీసుకోండి, ఇవన్నీ చేయండి. మార్నింగ్ వాక్కి వెళ్ళండి, జస్ట్ డూ సమ్ యోగా, ఎక్సర్సైజ్, ఎనీథింగ్ ఫిజికల్ యాక్టివిటీ చేయండి. సాయంత్రం ఫాస్ట్గా పడుకోండి. మీరు 1 గంట వరకు చదివినా లెట్స్ మేక్ అ గుడ్ ప్రాపర్ స్లీప్ రొటీన్. ఇవన్నీ మెయింటైన్ చేసుకుని జస్ట్ ఇంప్రూవ్. జస్ట్ చిన్న థింగ్స్ మార్చుకుంటారండి. నైట్ పడుకునేటప్పుడు ఎక్కువ టీవీ చూసే అలవాటు ఉంది, జస్ట్ మొత్తానికి మానేయకండి. రోజు 2 గంటలు పడుకునేటప్పుడు టీవీ చూస్తే 1 గంటకి తీసుకురండి, తర్వాత 1/2 hour, తర్వాత ఆటోమేటిక్గా మీకే నిద్ర వస్తుంది. అలా చిన్న చేంజెస్ చేసుకుంటా, చిన్న మోడిఫికేషన్ చేసుకుంటా మెంటల్ హెల్త్ని, ఫిజికల్ హెల్త్ని కాంప్రమైజ్ అవ్వకుండా వాటిని జాగ్రత్తగా చూసుకుంటే చదవండి. ఎగ్జామ్ మీ హెల్త్ కన్నా, ఐ రిపీట్ ఎగ్జామ్ మీ హెల్త్, మీ ఫ్యామిలీ, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకన్నా పెద్దదేమీ కాదు. అండ్ అగైన్ ఇప్పుడు మీకు నిజంగా స్ట్రెస్ ఉంది, ఏం అవ్వలేదు, ఏం ప్రాసెస్ అవ్వలేదు, అందరూ ఆ ఫేజ్ నుంచే ఉంటాం యార్. అందరికీ ఏం అవ్వకుండా ఉంటుంది ఒక్కొక్కసారి, అంతే. దానికి మీలాగే ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అందరూ అంతే, చాలామంది ఉండటం ఏంటి. నేను ఎగ్జామ్ రాసినప్పుడు కూడా మనం ఎంత చదివినా ఏం అవ్వలేదనే ప్రాసెస్లో ఉంటుంది. డోంట్ టేక్ ఇట్. మళ్ళీ ఇది ఇంట్లో వాళ్ళకి చెప్తే తిడతారు, ఈ ప్రాసెస్ కూడా వదిలేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ జస్ట్, నేను తర్వాత ఒక టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేస్తాను, యూ కెన్ మెసేజ్ మీ ఆన్ టెలిగ్రామ్. మ్యామ్ ఇది చదవలేకపోతున్నాను, టెలిగ్రామ్లో మ్యామ్ ఇది చదవలేకపోతున్నాను, మ్యామ్ ఇది నాకు రావట్లేదు, లేకపోతే స్ట్రెస్ తీసుకుంటున్నాను మెంటల్ ఎలా అని ఏమన్నా ఇబ్బంది, డిప్రెషన్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ ఆర్ యూ కెన్ మెసేజ్ మీ ఆర్ వాయిస్ ఓవర్ పంపించండి, ఎవరో ఒకరికి చెప్పండి. ఇట్స్ ఓకే. సో ఇంత టైం ఐ థింక్ ఈ టైం తీసుకున్నాను బికాస్ ఇట్ ఈస్ వాల్యుబుల్. ఎగ్జామ్ కన్నా ప్రీషియస్ థింగ్ మీరు యార్. ఎగ్జామ్ మీతో పోల్చుకుంటే చాలా చిన్నది. యు ఆర్ వెరీ ప్రీషియస్. మీరు చాలా ఇంపార్టెంట్. యు ఆర్ ఏ పర్సన్, యు ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్. మీకు చాలా లైఫ్ ఉంది ముందు. జస్ట్ డోంట్ థింక్ దట్ ఇక్కడితో లైఫ్ ఆగిపోతుందని. జస్ట్ ఓకే,
జస్ట్ రిలాక్స్ అండ్ రీడ్. ఈ నెక్స్ట్ ఒక నెలే ఉంది ప్రిపరేషన్కి. నెల వరకు మీరు ఏం మొదలు పెట్టలేదు. ఆ నెలలో మీరు ఎంత చదవగలిగితే అంత చదవండి. మీ అదృష్టం బాగుంటే అదే వస్తుంది. 4 నెలల నుంచి చదివిన వాళ్ళకన్నా మీరు ఈ నెలలో మీ లక్ బాగుంటే మీరు ఆ నెలలో ఖచ్చితంగా కష్టపడితే అది అవుతుంది. ఓకే, చాలా టైం తీసుకున్నాను. ఇప్పటికే లెంతీ వీడియో అయిపోతుంది. అండ్ ఐ థాట్ ఆఫ్ లైక్ ఫ్రీ క్లాసెస్ మొదలు పెట్టాలి. యాక్చువల్గా టుడే ఐ వాంట్ టు గివ్ ఏ షెడ్యూల్. కాకపోతే ఈ ఆస్పిరెంట్స్తో మాట్లాడినప్పుడు ఇంట్లో చెప్పాలంటే భయంగా ఉంది అని ఏదో డిస్టర్బ్ అయ్యి ఈ వీడియో చేయాల్సి వచ్చింది. బట్ ఓకే, ఇట్స్ ఓకే. లెట్స్ క్రాక్ ద ఎగ్జామ్ టుగెదర్. ఎగ్జామ్ ఈ క్రాక్ చేద్దాం కలిసి. అండ్ వీ మేక్ ఇట్ ఇన్ ఏ ఫైనల్ లిస్ట్. అవుతాం మనం. ఏమో మనలో ఎవరికొకరికి ర్యాంక్ 1 అన్న రావచ్చు కదా. ఐఎమ్ విత్ యూ. మీరు 10 మంది చూసినా నాకు ఇష్టమే, 100 మంది చూసినా నాకు ఇష్టమే. చూసిన 10 మందిలో ఇది ఒక్కళ్ళకి ఉపయోగపడినా ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఒక్కళ్ళు ఓకే నిజమే కదా నేను బాగుపడతాను అని అనుకుంటే ఒక్కళ్ళ హ్యాపీగా ఫీల్ అయినా, ఒక్కళ్ళకి ఉపయోగపడినా, స్ట్రెస్ తగ్గినా చాలు. ఓకేనా. జస్ట్ నేను యాక్చువల్గా షెడ్యూల్ ఇవ్వాలి, కాకపోతే ఇప్పటికే ఇది లెంతీ వీడియో అయిపోయింది. సో యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ స్టార్టింగ్ విత్ పాలిటీ. ఇప్పుడు ఆల్రెడీ ఆగస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఫస్ట్లో ఉన్నాం కాబట్టి టేక్ 2 ఆగస్ట్ సెప్టెంబర్ ఎండ్ కల్లా మనం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోగలిగితే తర్వాత రివిజన్కి అది టైం ఉంటుంది. ఓకే, ఈ సెప్టెంబర్ 15th నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకు క్లారిటీ వస్తుంది. ఇంకా అక్టోబర్ మంత్ అంతా ఉంటుంది. నవంబర్ అప్పుడు కరెంట్ అఫైర్స్ రివిజన్ అన్నీ చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ కోర్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి. గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా. అదేంటంటే పాలిటీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్, హిస్టరీ కదా. ఈ కంప్లీట్ చేసుకుంటే 80% సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. 80% సిలబస్ గ్రూప్ 1కి గ్రూప్ 2కి రెండిట్లో ఈక్వల్గా ఉంటుంది. సో ఫస్ట్ కంప్లీట్. యాక్చువల్గా రేపొద్దు నేను పాలిటీ క్లాస్తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎవరో కమెంట్ సెక్షన్లో రిప్లై చేశారు, దే వాంట్ టు స్టార్ట్ ఫ్రమ్ జియోగ్రఫీ, అంటే జియోగ్రఫీ నుంచి స్టార్ట్ చేయాలని స్టార్ట్ చేశారు. సో టుమారో ఆన్వర్డ్స్ ఐ స్టార్ట్ జియోగ్రఫీ. టుమారో ఎన్సీఆర్టీ ఫస్ట్ చాప్టర్ ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్, ప్లేట్ టెక్టోనిక్స్, వాటి గురించి అన్నిటి గురించి తెలుసుకుందాం. మై ప్రాబ్లం ఏంటంటే ఆగస్ట్లో మనం ఇప్పుడు జియోగ్రఫీ యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ స్టార్టింగ్ పాలిటీ, బట్ పోన్లే జియోగ్రఫీ పాలిటీ కంప్లీట్ చేసుకోగలగాలి. సెప్టెంబర్లో ఎకనామీ, హిస్టరీ కంప్లీట్ చేసుకోగలగాలి. ఎందుకంటే ఇప్పుడు మనం నెల ఒక సబ్జెక్ట్ పట్టుకుని కూర్చునే అంత టైం లేదు. అవుతుంది, కంగారు పడకండి. బట్ వాట్ ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ, మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే వీటిల్లో ఏదైతే కాన్సెప్చువల్ టాపిక్స్ ఉంటాయో, అంటే ఫ్యాక్ట్స్ కాకుండా ఈ నెంబర్స్ ఇవి ఎకనామిక్ సర్వేలో ఫ్యాక్ట్స్ కాకుండా ఎకనామిక్ సర్వే ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు జియోగ్రఫీలో ఎల్నినో, లానినా, క్లైమాటిక్ కండిషన్స్, మాన్సూన్స్, ఈ ఎన్సీఆర్టీలో కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఓషన్ కరెంట్, ఇవన్నీ ఒక్కసారి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. అలాగే పాలిటీ అంతా కాన్సెప్ట్ వల్లే. సో ఎకనామిక్స్లో కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫ్యాక్ట్స్ వదిలేసి కాన్సెప్ట్స్ అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ మేడం కాన్సెప్ట్స్ ఒకటే, నేను ఎక్కడ నా సబ్జెక్ట్లో కాంప్రమైజ్ అవ్వను. అండ్ నేను మీకు మాట ఇచ్చానంటే ఐ విల్ డూ 100%. సో మై ప్రాసెస్ ఈజ్ ఆగస్టులో జియోగ్రఫీ, పాలిటీ కంప్లీట్ చేయాలని నా థాట్. ఎందుకంటే జియోగ్రఫీ, పాలిటీ కంప్లీట్ చేయగలిగితే 2 monthsలో మనం 4 subjects కంప్లీట్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఇంకా 2 months మనకి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి అప్పుడు కరెంట్ అఫైర్స్, రిమైనింగ్ సొసైటీ పార్ట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకోగలుగుతాం. జస్ట్ జియోగ్రఫీ చూద్దాం. అంటే డెఫినెట్గా 1 monthలో కంప్లీట్ అవ్వదు. ఇట్ ఎక్స్టెండ్స్, ఇంకా 10 days అది ఎక్స్టెండ్ అవుతుంది. మనం అనుకున్న దానికి అవ్వదు, కానీ మ్యాక్సిమం అనుకున్న టైంలో కంప్లీట్ చేద్దాం అనుకున్నాం.
టుమారో ఆన్వర్డ్స్ ఐ స్టార్ట్ జియోగ్రఫీ. టుమారో ఎన్సీఆర్టీలో ఫస్ట్ చాప్టర్ చెప్తాను. ఫస్ట్ ఐ విల్ గివ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్తాను. ఆ క్వశ్చన్స్ ఫస్ట్ చూడండి, మీకు సాల్వ్ చేయగలిగితే చేయగలుగుతారు, లేకపోతే వదిలేండి. నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఐ విల్ మేక్ యూ టు సాల్వ్ క్వశ్చన్స్ ఇన్ క్లాస్ ఓన్లీ. క్లాస్లోనే ఈ ప్రీవియస్ ఇయర్ బయట ఇచ్చినవి కాదు, ఏపీఎస్సి వాళ్ళు ఇచ్చినయే క్వశ్చన్స్ సాల్వ్ చేపిస్తాను. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుని సాల్వ్ చేయగలగండి, రివిజన్ చేసుకోండి. ఇంకా ఎక్స్ట్రా మీతోనే సాల్వ్ చేపిస్తాను. సాల్వ్ చేద్దరి కానీ కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది, అన్నీ క్లియర్ అవుతాయి. ఆ కాన్సెప్ట్ మీరు ఒక్కొక్కసారి చూసుకుంటే ఐ విల్ కవర్ ప్రతి కాన్సెప్ట్లో 2000 నుంచి 2005 వరకు అన్ని పీవైక్యూస్ కవర్ చేద్దాం, ప్రతి టాపిక్ వైజ్ ప్రతి సబ్జెక్ట్లో. కాకపోతే అది చదివేసి ఈరోజు మేడం చెప్పింది ఈరోజు బాగుంటుంది, కాకపోతే అది మీరు ఎంత రివిజన్ చేసుకుని, ఎంత గుర్తుపెట్టుకుని, ఎంత నోట్ మేకింగ్ రాసుకుంటే అది ఇంపార్టెంట్. చెప్పిన కాన్సెప్ట్ అలా అర్థమయ్యేలాగా మీరు స్క్రిబుల్ చేసుకుంటే ఒక్కసారి ఒక చాప్టర్ అంతా ఒక పేజ్లో రాసుకోగలిగే అంత టాలెంట్ రావాలి. ఇప్పుడు అది ఫాస్ట్గా రివిజన్ చేసుకున్నప్పుడు 10 చాప్టర్లో 10 పేజీల్లో రివిజన్ అయిపోవాలి. కొంచెం ఇంట్రెస్ట్గా, ఇంటరాక్టివ్గా, అర్థమయ్యేలాగా, కన్సిస్టెంట్గా రోజుకి ఇంత టైంలో ఈ టైంలో ఇది చేసేసుకుని, ఆ టైంలో ఇది చేసేసుకుని, స్లీప్ సైకిల్ సరిగ్గా పెట్టుకుని ఆనందంగా హ్యాపీగా చదవండి. ఏ విషయంలో డౌట్ వచ్చినా, సపోజ్ నేను జియోగ్రఫీ చెప్పినప్పుడు మీరు వేరే సబ్జెక్ట్ ఏదైనా చదువుతున్నారు, ఎకనామీలో మీ డౌట్ ఉంది, ఆ ఎకనామీలో డౌట్ మీకు క్లారిటీ అవ్వట్లేదు, ఏ మెసేజ్ కింద వీడియో పెట్టినా ఐ విల్ గివ్ ద క్లారిఫికేషన్. నెక్స్ట్ వీడియో చేసో, వాయిస్ నోట్ పంపో, నోట్స్ రాసో, నోట్స్ ఇచ్చో, ఐ విల్ టెల్ యూ దట్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మీకు చెప్తాను. మళ్ళీ మేడం ఒక నలుగురికి నా ఒక్కదాని కోసం ఒక వీడియో చేస్తారా అని అసలు కాదు, ఒక్కళ్ళు అడిగినా ఐ విల్ డూ. ఓకేనా? అండ్ రిమెంబర్, ఐ విల్ ఆల్వేస్ దేర్. మెంటల్ స్ట్రెస్ వచ్చినా, ఏమొచ్చినా, డిప్రెషన్ వచ్చినా, యాంగ్జైటీ వచ్చినా, జస్ట్ కింద కమెంట్ సెక్షన్లో మెసేజ్ పెట్టండి లేకపోతే ఐ డెంట్ స్టార్ట్ ఎనీ టెలిగ్రామ్ ఛానల్. కొత్తగా స్టార్ట్ చేయాలి. సమ్వన్ ఈజ్ వెరీ యాంగ్జైటీ, మెయిల్ ఐడి అది ఇస్తాను. సో జస్ట్ ఇంటరాక్ట్ అండ్ ఐ విల్ టాక్ టు యూ, లైక్ ఐ విల్ మాట్లాడతాను. మెయిల్ ఐడిలో మీరు నాకు మెసేజ్ పెట్టినా చాలు. ఓకే, ఐ విల్ బీ దేర్, ఎక్కడికి వెళ్ళను. లెట్స్ క్రాక్ ద ఎగ్జామ్ టుగెదర్. ఫైనల్ లిస్ట్లో మన పేరు ఉండాలంతే, ఉంటుంది. దాని గురించి మీరు అంత స్ట్రెస్ తీసుకోకండి. మీరు ఒక 10 మెంబర్స్ చూసినా నాకు ఇష్టమే. ఆ 10 మెంబర్స్లో 10 మెంబర్స్ రావాలి, ఒక్కళ్ళు కాదు. ఓకేనా? జస్ట్ హ్యాపీ నోట్తో, హ్యాపీ ఎండింగ్తో హ్యాపీగా ఉండండి అంత మెంటల్ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. పేరెంట్స్ తిడుతున్నారు, తిట్టిచ్చేసుకోండి, పర్లేదు, మన అమ్మ నాన్నే కదా. తిట్టిచ్చేసుకొని రిలాక్స్ అవ్వండి. లేకపోతే ఈ వీడియో చూపించండి. ఈ వీడియో చూపిస్తే కనుక జస్ట్ ఇట్ ఈస్ మీ పేరెంట్స్కి, మ్యామ్ ఆర్ సార్, అంకుల్ ఆర్ ఆంటీ, వాట్ ఎవర్, ఈ ఎగ్జామ్ అనేది చాలా 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 డిఫికల్ట్. ఒక్కొక్కసారి మెంటల్ స్ట్రెస్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో ఏమనొద్దు వాళ్ళని. కాబట్టి ఒక్కొక్కసారి ఏమైనా డిస్ట్రాక్ట్ అయ్యి చూసినా వాళ్ళంతట వాళ్ళే నిజంగా చదవాలి, సాధించాలి అనుకున్నప్పుడు వాళ్ళంతట వాళ్ళే బ్యాక్ వచ్చేస్తారు. దీని మీద వాళ్ళకి అంత ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇప్పటికే చాలా లెంతీ వీడియో అయిపోయింది. టుమారో ఐ విల్ స్టార్ట్ విత్ అ న్యూ క్లాస్ అండ్ న్యూ జర్నీ. సో కీప్ ఇట్ అప్. Bye bye.